వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కడప అంటే అది వైఎస్ఆర్ గడప అన్నట్టుగా రాజకీయాల్లో వెలుగొందింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా కడప అనేటువంటిది వాళ్ళ వైఎస్ కుటుంబం యొక్క కంచుకోట అనేటువంటిది మనకు తెలిసిన విషయమే. యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జరిగిన అనేక పరిణామాల్లో ఓదార్పు యాత్ర చేస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వారించినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఎంపీగా వైఎస్ఆర్ పార్టీ పెట్టి ఎంపీగా భారీ మెజార్టీతో కడప నుంచే ఎన్నికవడం జరిగింది. అయితే 2024కి ముందు జరిగినటువంటి కూటమి అలయన్స్ కావచ్చు, ఇక బీజేపీ జనసేనల అలయన్స్ తోటి వచ్చినటువంటి పరిణామాల నేపథ్యంలో పార్టీ చాలా దాదాపుగా దెబ్బతినేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడపలో అనేటువంటిది తన ప్రభావాన్ని కోల్పోయింది అన్నంతగా ప్రచారం జరుగుతోంది. అయితే దానికి కొన్ని ఉదాహరణలుగా కూడా చెప్తున్నారు. తాజాగా జరిగినటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో కూడా కూటమి నుంచి టీడీపీ అభ్యర్థి విజయం సాధించడం కావచ్చు. అయితే అది ఎలా జరిగింది ఏంటి, జెడ్పీటీసీ ఎన్నికలు ఎలాగా బలవంతంగా రిగ్గింగులు చేసి ఎలా నెగ్గారు అనేటువంటిది తర్వాత అది వేరే విషయం. అయినా కూడా టీడీపీ మహానాడు ఏదైతే ఉందో దాన్ని కూడా కడపలో నిర్వహించి సో ఇది పూర్తిగా మేము కడప మీద పట్టు సాధించాము అని చెప్పుకోవడానికి చేసిన ప్రయత్నం ఇదంతా ఒక పార్శ్వం. అయితే ఇంకా మరో యాంగిల్ ఏంటంటే అక్కడ కడపలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రెడ్డప్ప గారి మాధవి ఆవిడ గురించి మనం ఆల్రెడీ చాలాసార్లు సందర్భాలు మాట్లాడుకున్నాము. ఆవిడకి ఫస్ట్ నుంచి ఆ కడప మేయర్ తోటి ఘర్షణ కావచ్చు, అలాగే అక్కడ ఆవిడ్ని కుర్చీ ఇవ్వలేదు అనేటువంటిది కిస్సా కుర్సీకా అన్నట్టుగా ఆవిడ చాలాసార్లు తనను అవమానించారని ఆవిడ బాగా గట్టిగానే అరవటాలు, అక్కడ చాలా గందరగోళం చేయటం, ఇది ఆ సమావేశాల్లో మేయర్ తాలూకు సమావేశాల్లో, మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాల్లో వాటిల్లో ఈ గందరగోళం అంతా చూసాం. ఆవిడకి ఏంటంటే స్థానిక టీడీపీ లీడర్స్ తో కూడా పడట్లేదు అనేటువంటి నేపథ్యం ఉండగా ఇప్పుడు తాజాగా బీజేపీ ఆ జిల్లా అధ్యక్షుడు, కడప అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన సుబ్బారెడ్డి ఇప్పుడు టీడీపీ మీద, అలాగే ఈ మాధవి గారి మీద ఆవిడ భర్త అయినటువంటి టీడీపీ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు అయినటువంటి శ్రీనివాసరెడ్డి మీద కూడా విపరీతమైన ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే కడపలోని రిమ్స్ హాస్పిటల్లో డైరెక్టర్ల నియామకం అంతా కూడా ఈ వీళ్ళిద్దరూ, ఈ మాధవి గారు ఎమ్మెల్యే మాధవి గారు ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల వాళ్ళకే ఆ పదవులు దక్కేలాగా వాళ్ళు ప్రయత్నించారని, పావులు కదిపారని, కనీసం బీజేపీ అలయన్స్ పార్టీ లేనటువంటి బీజేపీతో ఒక మాట కూడా చెప్పకుండా ఇది ఇలా చేయడం ఏంటి అనేటువంటిది ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. మరి పొత్తు ధర్మం అంటే ఇదేనా అంటూ కూడా ఆయన ధ్వజమెత్తారు. అలాగే మంత్రి సత్యకుమార్ ఎవరైతే ఉన్నారో బీజేపీ నుంచి ఆరోగ్య శాఖ మంత్రి, ఆయన ఆ జిల్లాకు చెందిన వాడు అయినా కూడా ఈ రిమ్స్ హాస్పిటల్లోని డైరెక్టర్ పదవి బీజేపీకి దక్కకపోవడం కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తికి కారణమైంది. ఇంకా జనసేన అయితే ఇందులో మాకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించడం కూడా ఇప్పుడు అక్కడ కూటమిలోని లోకలన్నింటినీ కూడా బయట పెడుతున్నాయి. అంతకుముందే మనం చూసాము, పక్కన ఆదినారాయణ రెడ్డి అలాగే సీఎం రమేష్ వాళ్ళకి మధ్య జరుగుతున్నటువంటి గొడవలు అవన్నీ కూడా బాహాటంగానే అక్కడ చాలా ఇష్యూస్ జరిగాయి, ఆ మైనింగ్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని కూడా. సో ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఈ బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి యొక్క ఆరోపణలతోటి రాజకీయం మరింత వేడెక్కింది కడపలో. వీళ్ళు ఏదైతే అనుకున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మేము పట్టు సాధించామని ఏదైతే అనుకున్నారో, కానీ వీళ్ళకి ఈ కుమ్ములాట్ల వల్ల మళ్ళీ కూటమి యొక్క ప్రభావం కడపలో కోల్పోయేటువంటి అవకాశం చాలా ఎక్కువగానే ఉంది. 2029కి ఈ కుమ్ములాట్ల వల్లే పూర్తిగా కూటమి బలహీనపడే అవకాశాలు కూడా ఉన్నాయి అనేటువంటిది రాజకీయ పరిశీలకుల యొక్క విశ్లేషణ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.